డ్రైవర్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. విధుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. 6 నెలలుగా వేతనాలు రాక మనస్తాపానికి గురైనట్లు తోటి డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారి అదనంగా డ్యూటీ చేయమని ఒత్తిడి తెచ్చాడని, 2 రోజులుగా విరామం లేకుండా విధుల్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొన్ని రోజులుగా ఉద్యోగం పేరుతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. రాజ్ కుమార్ మృతికి జిల్లా వైద్యాధికారి బాధ్యత వహించాలని, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పనిచేస్తున్నటువంటి రాజ్ కుమార్ అధికారుల ఒత్తిడితోటి చనిపోయినట్టు వారు భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే పని ఒత్తిడి భారమే కాకుండా గత 6 నెలల నుండి జీతాలు అందాక, అదేవిధంగా మానసికంగా శోభించడం వల్ల, ఇంకో విధంగా చెప్పాలంటే అధికారులు వాళ్ళ సొంత పనులకు వాడుకొని కూడా ఇతని ప్రాణానికి నష్టం జరిగే విధంగా చూశారని చెప్పేసి వీరు భావిస్తున్నారు. తోటి ఉద్యోగి అయినటువంటి కొప్పుల రాజ్ కుమార్ గత 3 రోజుల నుంచి నిర్విరామంగా విధులు నిర్వర్తించడం వల్ల తనకి మానసిక ఆందోళన, అలాగే దానికి తోడు గత 6 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల ఆర్థికంగా కూడా కొంత నష్టం, అంటే కొంత ఇబ్బందులు కలిగి ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆలోచనలకు గురై కొంత ఆందోళనలు పడి నిన్న గుండెపోటుతో మరణించడం జరిగింది. తన గుండెపోటు కారణం కూడా ఏంటంటే, ఇక్కడ గల అధికారులు తనని పైన మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులమని, మీకు జాబ్ సెక్యూరిటీ లేదు, మేము చెప్పిన కాడ మీరు చేయాలి, లేకుంటే మిమ్మల్ని తొలగిస్తామని అట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని బెదిరించడం, అలాంటివి చేయడం వల్ల అయ్యో నా జాబ్ ఇంతేనా, నేను 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదా అని చెప్పేసి కొంత ఆందోళనకు గురై నిన్న బాగా ఆలోచిస్తూ తోటి ఉద్యోగులతో కూడా తన బాధను పంచుకుంటూ అక్కడ డ్యూటీ చేస్తున్న క్రమంలోనే తను కుప్పకూలిపోవడం జరిగింది. అక్కడ ఉన్న తోటి ఉద్యోగులు కూడా సిపిఆర్ చేసినప్పటికి కూడా ఎలాంటి లాభం లేకపోవడం వల్ల మేము మా యొక్క తోటి ఉద్యోగిని కోల్పోవడం జరిగింది. మాకు అందరికీ కూడా మంచి జరగాలంటే ప్రభుత్వం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకొని మా 104 ఉద్యోగులకు మేలు చేయాలని, అలాగే బకాయి పడ్డ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులందరికీ కాంట్రాక్ట్ లేదా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా ఉద్యోగులందరి పక్షాన కూడా కోరుకుంటున్నాను. కొప్పుల రాజ్ కుమార్ నిన్న చనిపోవడం జరిగింది. దీనిపైన మేము ఎందుకు మరణించారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే 104 సిబ్బంది యొక్క వాహనం డ్రైవర్గా పనిచేసినటువంటి రాజ్ కుమార్ను డిఎంఎండ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జగిత్యాల డిఎంహెచ్ఓ గారు ఆయనను డ్రైవర్ పనులకు వాడకుండా వారి యొక్క సొంత పనులకు, అంటే ఇంటి లోపల టాయిలెట్లు క్లీన్ చేయించడము, ఆఫీసులలో టాయిలెట్ క్లీన్ చేయించడము, ఎందుకంటే ఈయన ఎస్సీ మాలా కాబట్టి ఈయన ఏమన్నా కానీ చెల్లుతుందని చెప్పి ఒక అక్కస్తోని కుల వివక్షను ఆయన అక్కడ చూపిస్తూ ఇలాంటి దౌర్జన్యాలు ఇప్పటి కూడా ఈ మానసిక ఒత్తిడితోని రాజ్ కుమార్ మరణించడం జరిగింది. అయితే ఈ జరిగిన విషయంపై కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క కోడలు కానీ వాళ్ళ అక్క, వాళ్ళిద్దరు వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా తమ్ముడు ఈ యొక్క డిఎంహెచ్ఓ ఒత్తిడి వల్లనే మరణించడం జరిగింది. ఆయన ప్రతిసారి కూడా మాతోని ఆయన ఒక బాధను వెలబోసుకున్నాడు. 5-6 నెలల నుంచి జీతాలు లేవు, 3 నెలల నుంచి కూడా శారీరకంగా మానసికంగా ప్రతిరోజు హింసిస్తున్నాడు అని చెప్పి రాజ్ కుమారు వాళ్ళ అక్కతో చెప్పేదని చెప్పి వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క డిఎంహెచ్ఓ ఈ 104 సిబ్బంది కాకుండా ఇక్కడ ఉన్న మెడికల్ సిబ్బందిని చాలామందిని కూడా హరాస్మెంట్ చేసిన సందర్భాలు మేము చూడడం జరిగింది. ఆయన తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన యొక్క అధికార బలంతో, రాజకీయ బలంతో చాలా దుర్మార్గాలు ఈ యొక్క జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క 104 సిబ్బందికి ఏదైతుందో న్యాయం జరగాలి. ఇలాంటి కుల వివక్షలు పోవాలంటే ఉప్పాల శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షం లోపల రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికి కూడా కుల వివక్షలు ఈ యొక్క ప్రాంతం లోపల జరుగుతున్నాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి అధికారుల యొక్క పిచ్చి చేష్టల వల్ల వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో ఆ ఉద్యోగంలో పనిచేయలే, అంతే తప్ప నువ్వు ఇష్టం ఉంటే లేకపోతే లేదు, నేను సస్పెండ్ చేస్తా, నేను ఉద్యోగంలోకి తీసేస్తా, నా ముంగట నువ్వు నిల్చుంటావా, కూర్చుంటావా, నువ్వు నిలబడే ఉండు, లేకపోతే టాయిలెట్లలో నీళ్ళు పెట్టు, లేకపోతే నువ్వు అక్కడ నీళ్ళు తాగుపో, ఇలా రకరకాలైనటువంటి చిత్రహింసలు ఉప్పాల శ్రీధర్ చేయడం జరిగింది. కాబట్టి మేము దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇలాంటి అధికారిపై ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నా, ఎంత అధికార బలం ఉన్నటువంటి విషయంలో కూడా మేము తగ్గేది లేదు. ఆయన ఎంతటి అధికారాన్ని వినియోగించినా కూడా
మేము ఈ కుటుంబానికి అండగా ఉండి రాజ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 6 నెలల నుండి జీతాలు లేకపోవడం ఒక